హలో గైస్, ఇయర్ 2025 స్టార్ట్ అయింది అండ్ సింప్సన్స్ ఈ కార్టూన్ గురించి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. చాలా ఇయర్స్ ముందు సింప్సన్స్ కార్టూన్లో ఈ ప్రపంచంలో జరిగే విషయాల గురించి ప్రిడిక్ట్ చేశారు. ఇప్పటికే చాలా ప్రిడిక్షన్స్ నిజం అయ్యాయి కూడా. మరి 2025లో కూడా సింప్సన్స్ ప్రిడిక్షన్స్ నిజమవుతాయా? రీసెంట్ గా లాస్ ఏంజలస్ లో జరిగిన అతిపెద్ద ఫైర్ యాక్సిడెంట్ గురించి మనందరికీ తెలుసు. కానీ 9 ఇయర్స్ బ్యాక్ 25th సెప్టెంబర్ 2016లో సింప్సన్స్ కార్టూన్ లో ఇలాంటి ఒక సీన్ ని చూపించారు. అమెరికాలోని ఒక సిటీలో ఫైర్ యాక్సిడెంట్ వల్ల చాలా నష్టం జరిగింది. ఎన్నో వేల ఇండ్లు తగలబడిపోయాయి. అండ్ ఇప్పుడు జరిగిన లాస్ ఏంజలస్ ఫైర్ యాక్సిడెంట్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సింప్సన్స్ లో చూపించిన సీన్ ఇంకా లాస్ ఏంజలస్ ఫైర్ యాక్సిడెంట్ ని కంపేర్ చేస్తే చాలా దగ్గరగా ఉంది. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సింప్సన్స్ ఇప్పుడు జరిగే విషయాలను చాలా ఏండ్ల ముందే ఎలా ప్రిడిక్ట్ చేశారు? వాళ్ళకు నిజంగా ఫ్యూచర్ ఏంటో తెలుసా? దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి? ఈ ఫోటోని మీరు చాలా సార్లు చూసే ఉండొచ్చు. ఈ పిక్చర్ ని 2017లో క్లిక్ చేశారు. ఇందులో డొనాల్డ్ ట్రంప్, సౌదీ కింగ్ సల్మాన్ అండ్ ఈజిప్టియన్ ప్రెసిడెంట్ ఒక లైట్ గ్లోబ్ ని పట్టుకొని ఉన్నారు. కానీ అర్థం కాని విషయం ఏంటంటే సింప్సన్స్ 2002లోనే ఈ సీన్ ని ఎలా చూపించారు? 2025లో లాస్ ఏంజలస్ ఫైర్ యాక్సిడెంట్ కాకుండా సింప్సన్స్ ప్రెడిక్షన్ ఏవేవి నిజమయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ అగైన్ వెల్కమ్ టు తెలుగు సివిక్ టాక్స్. గైస్, ప్రతిరోజు ఒక లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో నేను పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ లెజెండరీ యానిమేటెడ్ సిరీస్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ డిసెంబర్ 17, 1989లో రిలీజ్ అయింది. అండ్ అప్పటి నుంచి 728 కంటే ఎక్కువ ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. అమెరికన్ టెలివిజన్ లో లాంగెస్ట్ రన్నింగ్ షో అండ్ డ్రామాగా నిలిచిపోయి హిస్టరీని క్రియేట్ చేసింది. స్టార్టింగ్ లో ఈ కార్టూన్ ని ఎక్కువగా పిల్లలు ఇష్టంతో చూసేవారు. కానీ ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా ఈ కార్టూన్ ని అందరూ ఇష్టపడుతున్నారు. అండ్ దీనికి అతిపెద్ద రీజన్ ఈ కార్టూన్ లో చూపించే సీన్స్ నిజమవుతున్నాయి. 1988లో సింప్సన్స్ లోని ఒక ఎపిసోడ్ లో ఒక సీన్ ని చూపించారు. ఆ సీన్ లో సింప్సన్ బ్లాక్ బోర్డ్ మీద కొన్ని ఈక్వేషన్స్ ని నోట్ డౌన్ చేసి ఏదో ఒక గ్రేట్ డిస్కవరీని చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఈ ఎపిసోడ్ లాంచ్ అయిన 14 ఇయర్స్ కి 2012లో సైంటిస్ట్ ఒక స్పోజాన్ పార్టికల్ ని డిస్కవర్ చేశారు. దీన్నే గాడ్ పార్టికల్ అని కూడా అంటారు. ఇది ఎలాంటి పార్టికల్ అంటే ఈ పార్టికల్ యూనివర్స్ లో ఉన్న అన్ని వస్తువులకు వెయిట్ ని ఇస్తుంది. అంటే ఇప్పుడు మనిషికి ఎంతో కొంత వెయిట్ అనేది ఉంటుంది. ఆ వెయిట్ ని ఈ గాడ్ పార్టికల్ ఇస్తుంది. ఒకవేళ ఈ స్పోజాన్ పార్టికల్ అంటే ఈ గాడ్ పార్టికల్ గనక లేకపోతే యూనివర్స్ లో స్టార్స్, ప్లానెట్స్ అండ్ మనుషులకు అసలు వెయిట్ అనేది ఉండదు. అందుకే దీన్ని గాడ్ పార్టికల్ అని అంటారు. ఈ గాడ్ పార్టికల్ డిస్కవరీ చాలా మిస్టీరియస్. కానీ అంతకంటే మిస్టీరియస్ థింగ్, ఏ సైంటిస్ట్ అయితే ఈ గాడ్ పార్టికల్ ని కనిపెట్టాడో దానికి 14 ఇయర్స్ ముందే సింప్సన్స్ కార్టూన్ లో సింప్సన్ బ్లాక్ బోర్డ్ మీద చేసిన ఈక్వేషన్ ఈ సైంటిస్ట్ చేసిన ఈక్వేషన్ కి చాలా దగ్గరగా మ్యాచ్ అయింది. మార్చ్ 1995లో బ్రాడ్కాస్ట్ అయిన ఒక ఎపిసోడ్ లో లిజాని లండన్ లో ఉన్నట్లుగా చూపించారు. అండ్ ఆ ఎపిసోడ్ లో లండన్ ఫేమస్ బిగ్ బెంగ్ టవర్ ని చూపించారు. దాని వెనకాల లండన్ బ్రిడ్జ్ కూడా ఉంది. కానీ ఈ సీన్ లో లెఫ్ట్ సైడ్ లో ఒక కోన్ షేప్డ్ స్కై స్క్రేపర్ ఉంది. నిజానికి 1995లో లండన్ లో అలాంటి స్కై స్క్రేపర్ లేదు. కానీ 17 ఇయర్స్ తర్వాత సేమ్ స్పాట్ లో ఒక స్కై స్క్రేపర్ ని నిర్మించారు. దాన్ని ఈ రోజుల్లో ద షార్డ్ అని పిలుస్తాం. ఈ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ 2009లో స్టార్ట్ అయింది. అంటే ఆ ఎపిసోడ్ బ్రాడ్కాస్ట్ అయిన 14 ఇయర్స్ కి ఈ షార్డ్ అనే బిల్డింగ్ ని కట్టారు. ఇంత పెద్ద మ్యాటర్ కోఇన్సిడెన్స్ ఎలా అవుతుంది? ఒకవేళ ఇది కోఇన్సిడెన్సే అనుకుంటే ఇప్పుడు చెప్పబోయేది కూడా కోఇన్సిడెన్సేనా? 1998లో ఒక ఎపిసోడ్ లో 20th సెంచరీ ఫాక్స్ లోగో కనిపించింది. బాగా గమనిస్తే ఈ లోగో కింద ఎ డివిజన్ ఆఫ్ వాల్ట్ డిజ్నీ కో అని రాసి ఉంది. కానీ 1998లో 20th సెంచరీ ఫాక్స్ స్టూడియో వాల్ట్ డిజ్నీది కాదు. కానీ ఈ ఎపిసోడ్ పబ్లిష్ అయిన 21 ఇయర్స్ కి నిజంగానే వాల్ట్ డిజ్నీ 20th సెంచరీ ఫాక్స్ స్టూడియోని కొనుక్కుంది. 2000లో సింప్సన్స్ బాట్ టు ద ఫ్యూచర్ ఎపిసోడ్ లో లీజా యునైటెడ్ స్టేట్స్ కి ప్రెసిడెంట్ అవుతుంది. అండ్ తనకు చాలా తక్కువ బడ్జెట్ దొరుకుతుంది. మీటింగ్ లో లీజా ఏం చెప్తుందంటే ఇదంతా కూడా యునైటెడ్ స్టేట్స్ పాత ప్రెసిడెంట్ వల్ల జరిగింది. అండ్ డొనాల్డ్ ట్రంప్ ని ఆ ఎపిసోడ్ లో మాజీ ప్రెసిడెంట్ గా చూపించారు. కానీ అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్, ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సే లేదు. ఈ ఎపిసోడ్ ఎప్పుడు వైరల్ అయిందంటే ట్రంప్ అమెరికాకి ఫస్ట్ టైం 2016లో ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ క్లిప్ చాలా వైరల్ అయింది. అండ్ ఇంకో క్లిప్ లో ట్రంప్ ఎస్కలేటర్ మీద నుంచి కిందకి దిగుతున్నట్టుగా చూపించారు. ట్రంప్ వెనకాల సింప్సన్ కూడా ఉన్నాడు. అండ్ సేమ్ ఇదే సీన్ 2015లో రిపీట్ అయింది. 1998లోని ఒక సింప్సన్స్ ఎపిసోడ్ లో లీజా ఒక లిస్ట్ ని క్రియేట్ చేసింది. ఆ లిస్ట్ లో ఫ్యూచర్ లో ఎవరెవరికి నోబెల్ ప్రైజ్ వస్తుందో ప్రెడిక్ట్ చేసింది.
ఆ లిస్ట్ ని బాగా చూడండి. ఇందులో బెన్ ఆర్ హార్మ్‌స్ట్రాంగ్ కి నోబెల్ ప్రైజ్ వస్తుందని చూపించారు. నిజంగానే 2016లో బెన్ ఆర్ హార్మ్‌స్ట్రాంగ్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇవి సింప్సన్స్ యొక్క కొన్ని ప్రెడిక్షన్స్ మాత్రమే. ఈ ప్రెడిక్షన్ వల్లనే ఈ కార్టూన్ ఇంత ఫేమస్ అయింది. నాకు తెలుసు. ఇప్పుడు మీ మైండ్‌లో చాలా క్వెషన్స్ రైజ్ అయ్యి ఉంటాయి. అసలు సింప్సన్స్‌కి ఫ్యూచర్ ముందుగానే ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్పేవని ఎలా నిజమవుతున్నాయి? ఇన్‌ఫాక్ట్ నా మైండ్‌లో కూడా ఇలాంటి క్వెషన్సే రైజ్ అయ్యాయి. కానీ ఈ మిస్టరీని తెలుసుకోవడానికంటే ముందు 2025లో సింప్సన్స్ ప్రిడిక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. లాస్ ఏంజెలస్ ఫైర్ యాక్సిడెంట్ ప్రిడిక్షన్ మీరు వీడియో స్టార్టింగ్ లోనే విన్నారు. సెకండ్ ప్రిడిక్షన్ 19 మార్చ్ 1995లో చూపించిన ఎపిసోడ్ లో లీజా లండన్ కి వెళ్తుంది. అండ్ అక్కడ ఫేమస్ బిగ్ బ్యాంగ్ టవర్ లో ఒక డిజిటల్ క్లాక్ కనిపిస్తుంది. బిగ్ బ్యాంగ్ టవర్ యొక్క క్లాక్ ని కంప్లీట్ గా డిజిటల్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇది ఇంపాసిబుల్ కూడా కాదు. 2022లో బిగ్ బ్యాంగ్ టవర్ రెనోవేషన్ జరుగుతున్నప్పుడు ఏదైనా స్పెషల్ ఈవెంట్ లో కొంత టైం వరకు ఈ క్లాక్ డిజిటల్ చేయాలనుకున్నారు. ఆ టైం 2025 కావచ్చు. మన థర్డ్ ప్రిడిక్షన్ యుఎస్ఏ ఫీమేల్ ప్రెసిడెంట్. యునైటెడ్ స్టేట్స్ హిస్టరీలో ఇప్పటి వరకు ఫీమేల్ ప్రెసిడెంట్ లేదు. కానీ సింప్సన్స్ ఒక ఎపిసోడ్ లో యుఎస్ కి ఫీమేల్ ప్రెసిడెంట్ వస్తుందని ప్రిడిక్ట్ చేశారు. 2016లో హిలరీ క్లింటన్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసింది. కానీ ట్రంప్ ఆ ఎలక్షన్స్ లో విన్ అయ్యాడు. 2024లో కమలా హ్యారిస్ పార్టిసిపేట్ చేసింది. కానీ ఆమె కూడా ఎలక్షన్స్ లో ఓడిపోయింది. కానీ అదే ఎపిసోడ్ లో ఇంకో చిన్న క్లిప్ ని కూడా చూపించారు. ఒక బ్యాడ్జ్ మీద ఇవాంకా 2028 అని రాసింది. అంటే ట్రంప్ డాటర్. బహుశా 2025లోనే ఇవాంకా పాలిటిక్స్ లోకి అడుగు పెట్టొచ్చు. 2010లో రిలీజ్ అయిన ద ఫూల్ మాంటీ అనే ఒక ఎపిసోడ్ లో బ్రెయిన్ ని కంట్రోల్ చేసే డివైస్ ని ఇన్వెంట్ చేశాడు ఎలాన్ మస్క్. ఇతని గురించి తెలియని వాళ్ళు ఉండరు. కానీ దాదాపు అందరికీ ఎలాన్ మస్క్ టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్ లింక్ కంపెనీస్ ద్వారా తెలుసు. కానీ ఎలాన్ మస్క్ కి ఇంకో కంపెనీ కూడా ఉంది. అదే న్యూరాలింక్. అండ్ ఈ కంపెనీ చాలా ఏండ్లుగా ఒక డివైస్ ని తయారు చేయడానికి ట్రై చేస్తుంది. ఆ డివైస్ మనుషుల బ్రెయిన్ ని కంప్యూటర్ కి కనెక్ట్ చేసి కంట్రోల్ చేస్తుంది. ఈ డివైస్ అల్జీమర్స్, పెరాలసిస్ అండ్ ఎపిలెప్సీ లాంటి డిసీజెస్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ డివైస్ ని 2025లోనే ప్రపంచానికి పరిచయం చేసే ఛాన్స్ ఉంది. 23 ఫిబ్రవరి 2020 ఒక ఎపిసోడ్ లో ప్రొఫెసర్ ఫ్రింక్ తనకంటూ ఒక సొంత క్రిప్టో కాయిన్ ని తయారు చేసుకున్నాడు. దానికి ఫ్రింక్ కాయిన్ అని కూడా పేరు పెట్టాడు. దీని తర్వాత ఫ్రింక్ క్రిప్టో కరెన్సీ ద్వారా చాలా ధనవంతుడవుతాడు. అండ్ ఇంకో ఎపిసోడ్ లో కూడా క్రిప్టో కరెన్సీ ట్రెడిషనల్ కరెన్సీని రీప్లేస్ చేస్తుందని ప్రెడిక్ట్ చేశాడు. క్రిప్టో ఎక్స్పర్ట్స్ ప్రకారం 2025లోనే క్రిప్టో కరెన్సీ ట్రెడిషనల్ కరెన్సీని రీప్లేస్ చేస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ కి ముందు డొనాల్డ్ ట్రంప్ అమెరికాని వరల్డ్స్ క్రిప్టో క్యాపిటల్ గా చేస్తానని మాటిచ్చాడు. 1996లో బ్రాడ్కాస్ట్ అయిన ఒక ఎపిసోడ్ లో ఫ్యూజన్ ఎనర్జీని చూపించారు. ఫ్యూజన్ ఎనర్జీ ఈ కాలంలో ఉన్న క్లీన్ ఎనర్జీ కంటే పవర్ఫుల్. ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని కూడా రిలీజ్ చేయదు. తక్కువ ఫ్యూయల్ తో ఎక్కువ పవర్ ని జనరేట్ చేస్తుంది. 2 years బ్యాక్ కాలిఫోర్నియాలోని ఒక ల్యాబ్ ఫ్యూజన్ రియాక్షన్ ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక లాస్ట్ ప్రిడిక్షన్ ని చూసేద్దాం. 1995లోని ఒక ఎపిసోడ్ లో లీజా హోలోగ్రాఫిక్ ఫోన్ ని యూజ్ చేసింది. అంటే అవతల వైపు నుంచి మనుషులు 3D ప్రొజెక్షన్ లో కనిపిస్తారు. ఆల్రెడీ మెటా ఇంకా మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీస్ ఈ హోలోగ్రాఫిక్ ఫోన్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాయి. 2025లో ఇది సాధ్యం అవ్వచ్చు. మనం వీడియో కాల్స్ నుండి 3D కాల్స్ లోకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గైస్, ఇప్పటి వరకు మీరు చాలా ప్రిడిక్షన్స్ ని చూశారు. అండ్ ఇప్పుడు దీని వెనకాలన్న అసలు నిజమేంటో తెలుసుకుందాం. సింప్సన్స్ ప్రిడిక్షన్స్ చాలా వరకు నిజమయ్యాయి. అది నిజమే. కానీ ఎప్పుడైతే సింప్సన్స్ కార్టూన్ ఫేమస్ అయిందో అప్పుడు సొసైటీలో అటెన్షన్ ని తీసుకురావడానికి కావాలనే కొంతమంది నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ ని తరువాత ఎపిసోడ్స్ లో రీక్రియేట్ చేశారు. 2012లోని ఒక ఎపిసోడ్ లో లేడీ కాగా సిల్వర్ డ్రెస్ వేసుకుని ఒక కాన్సెప్ట్ లో గాలిలో పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ 2017లో నిజంగానే లేడీ కాగాని ఈ మహిళ ఈ పర్ఫార్మెన్స్ ని కావాలని రీక్రియేట్ చేసింది. ఇలా మీడియా అటెన్షన్ కోసం సింప్సన్స్ జరిగిన విషయాలను కావాలని మళ్ళీ రీక్రియేట్ చేసి ఎపిసోడ్స్ లో చూపించారు. మీరు స్టార్టింగ్ లో చూసిన ఈ పిక్చర్ నిజానికి 2017లో తీసింది. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్, సౌదీ కింగ్ సల్మాన్ అండ్ ఈజిప్షియన్ ప్రెసిడెంట్ లైట్ గ్లోబ్ ని ఒక ఈవెంట్ లో పట్టుకున్నారు. దీని సింప్సన్స్ కాపీ చేసి ఎన్నో ఏళ్ల ముందే ప్రెడిక్ట్ చేసినట్టుగా చూపించారు. ఇలాగే ట్రంప్ ఎస్కలేటర్ మీద నుంచి కిందకు దిగడానికి కూడా సింప్సన్స్ కాపీ చేశారు. కానీ చాలా ప్రిడిక్షన్స్ నిజం అయ్యాయి కూడా. మరి ఈ కార్టూన్ ఫ్యూచర్ ని ముందుగానే ఎలా ప్రిడిక్ట్ చేస్తుంది? నిజానికి సింప్సన్స్ రైటర్స్ చాలా ఇంటెలిజెంట్. వాళ్ళు ఫ్యూచర్ లో ఏం జరగబోతుందని ఒక అంచనా వేయగలరు. ఒక ఎపిసోడ్ లో సింప్సన్స్ స్మార్ట్ ఫోన్స్ ని ప్రిడిక్ట్ చేశారు. అప్పటికే ప్రపంచంలో స్మార్ట్ ఫోన్స్ మీద ప్రజలకు కొంత అవగాహన ఉంది. అండ్ స్మార్ట్ ఫోన్స్ మీద రీసెర్చ్ కూడా స్టార్ట్ అయింది. సో ఫ్యూచర్ లో ల్యాండ్ లైన్ ఫోన్స్ నుంచి స్మార్ట్ ఫోన్స్ వరకు టెక్నాలజీ డెవలప్ అవుతుందని
అంచనా వేయడం అంత కష్టమేమీ కాదు. అండ్ 2000లో ట్రంప్‌ని ప్రెసిడెంట్‌గా చూపించడం ఇది కూడా నిజం కాదు. నిజానికి అప్పటికే ట్రంప్ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టి యాక్టివ్‌గా ఉన్నాడు. సో, సింప్సన్స్ జస్ట్ కామెడీగా ట్రంప్‌ని ప్రెసిడెంట్ అయినట్టుగా చూపించారు. ఇలాగే అన్ని ఎపిసోడ్స్‌లో సింప్సన్స్ రైటర్స్ వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి స్క్రిప్ట్స్‌ని రాశారు. అంతేకాని అవన్నీ ప్రిడిక్షన్స్ కాదు. జస్ట్ కోఇన్సిడెన్స్ మాత్రమే. సో గైస్, ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.